విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దన్నారు కరీంనగర్ రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సబ్ ఇన్స్పెక్టర్ జి రమేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, మద్యం తదితర వ్యసనాలకు దూరంగా ఉన్నవారే జీవితంలో విజయం సాధిస్తారని చెప్పారు. కొందరు విద్యార్థులు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన లేక ఎంతోమంది మోసపోతున్నారని వివరించారు. అనంతరం మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిమాణాలపై ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న ఉద్యోగం వల్ల కొడతారు, పెద్దదైతే గ్యారెంటీ పెద్దది కూడా కొడతారు. అట్లీస్ట్ తక్కువ చిన్న మినిమం గ్యారెంటీ అయితే ఉంది. అందుకనే ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోని వాళ్ళకు కొడుకు బిజినెస్ పెట్టిస్తాడు. ఒక పొలిటీషియన్ ఉంటే ఆయన ఎట్లయినా చేసి ఇంకో ఏదో దాంట్లో ఉంటారు, ఆయనకు ఆయన టికెట్ ఈయనకి ఇవ్వచ్చు, ఇట్లా చేయచ్చు. మనకేమున్నది, చదివే ఉన్నది, మంచి స్కూల్ ఉన్నది, అదృష్టవంతులు, ఇంకా రెప్యూటెడ్ స్కూల్ నేను చూశాను, చాలా గొప్ప స్కూలు. వీళ్ళ యొక్క టాలెంట్ అంటే వాళ్ళ ఫ్యాకల్టీ, టీచర్స్ దగ్గర ఉన్న